కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కనులారగాంచి పునీతమవ్వాలని కోట్లాది మంది కోరుకుంటారు. కానీ గంటల తరబడి స్వామి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉంటారు. ఆ స్వామివారి సేవలో నిమగ్నమై కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీని బాలుడిగా భావించి ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఆ వంశస్థుల మహద్భాగ్యం ఏమని వర్ణించాలి. ఎన్ని జన్మల పుణ్యమో శ్రీనివాసుడు సన్నిధానంలో ఎల్లవేళలా సేవ చేసే భాగ్యం వారి కలిగినందుకు వారి జన్మ ధన్యమైందని ఆ వంశస్థులందరూ చెప్పుకుంటున్నారు. పైడిపల్లి, గొల్లపల్లి, పెద్దింటి, తిరుపతమ్మ వంశస్థులు దాదాపు 48 మంది పూజారులు నిత్యం స్వామి సేవలో పునీతమవుతూనే ఉన్నారు. నమస్తే కడప వార్త. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాము. ఆ దేవస్థానానికి సంబంధించి స్వామివారికి నిత్య కైంకర్యము, స్వామివారికి నైవేద్యము, ప్రసాదాలు, పూజా విధానము వాటి గురించి తెలియజేయడం కోసం మనకు ఈరోజు వేణుగోపాల దీక్షితులు గారు మనతో ఉన్నారు. నమస్తే స్వామి. గోవింద. నమో వెంకటేశ్వర. ఈరోజు మా ప్రేక్షకులకు సంబంధించి స్వామివారిని ఒక్క నిమిషం దర్శనం చేసుకుంటే, ఒక్క క్షణం దర్శనానికే ఎంతో హ్యాపీగా, సంతోషంగా, అనుబంధాన్ని, అనురాగాన్ని ఫీల్ అవుతారు. అలాంటి స్వామివారికి నిత్యం మీరు స్వామివారి సేవలో ఉంటారు, స్వామి సన్నిధానంలో ఉంటారు. స్వామివారికి జరిగే ఆ కైంకర్యాలు, ఆ ప్రసాద వినియోగాలు ఇవన్నీ తెలిస్తే మా యొక్క ప్రేక్షకులు చాలామంది ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. కాబట్టి ఆ స్వామివారి యొక్క మీకున్నటువంటి అనుబంధం గురించి ఒకసారి దాంతోపాటు కైంకర్యాల గురించి తెలియజేయండి స్వామి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. భక్తులని కలియుగాంతం వరకు రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి తన పారభౌతికమైన పరావ్యూహ విభవ అంతర్యామి అనే పరిమాణాలకు అతీతంగా భూలోకానికి వచ్చి కలియుగాంతం వరకు భక్తుల్ని రక్షణే ధ్యేయంగా పెట్టుకొని స్వామివారి తిరుమల క్షేత్రంలో పద్మావతి పరిణార్థమై వచ్చి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత శాలిగ్రామ శిలాస్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. స్వామివారు తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించి సుమారు 17 కోట్ల సంవత్సరాల ముందు ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారు ఆవిర్భవించారని, స్వామివారి ఆవిర్భావానికి ముందుగా ఇది వరాహ క్షేత్రంగా శ్రీ వరాహస్వామివారు ఈ క్షేత్రాధిపతిగా ఇక్కడ ఆరాధనలు చేసుకుంటూ ఉన్నారు. అటువంటి ఆదివరాహ క్షేత్రమైన తిరుమల క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి స్వయంభూ మన్వంతర కాలంలో స్వామివారు ఇక్కడ ఆవిర్భవించినట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈ మన్వంతరము అంటే మనకి 4 యుగాలు కలిపితే ఒక మహాయుగము. అట్లాంటి మహాయుగాలు 72 కలిపితే ఒక మనువు పరిపాలన చేస్తూ ఉంటారు. అట్లాంటి 7వ మనువు పరిపాలనలో ప్రస్తుతం మనం ఉన్నాము. స్వయంభూ మన్వంతరంలో స్వామివారు ఆవిర్భవించారు. స్వయంభూ మన్వంతరం తర్వాత స్వారోషిష, ఉత్తమ, రైవత, చాక్షుష, వైవస్వత మన్వంతరంలో ప్రస్తుతం మనం కలియుగంలో ప్రథమ పాదంలో 5000 సంవత్సరాలు పూర్తయింది. ప్రథమ పాదంలో మనం జీవిస్తూ ఉన్నాము. స్వామివారు ఈ కలియుగ ప్రారంభంలో ఇక్కడ చింత చెట్టు కింద పుట్టలో స్వామివారు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకి ఈ యొక్క 17 కోట్ల సంవత్సరాల ముందు ఈ తిరుమల క్షేత్రంలో ఉన్నారనడానికి కూడా ఈ యొక్క శిలాతోరణమని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ సహసిద్ధమైన తిరుమల యొక్క కొండల వయసును నిర్ధారించడానికి ఈ శిలాతోరణాన్ని మొదలగు ప్రదేశాలన్నింటిలో పరిశోధన చేసిన మీదట 17 కోట్ల సంవత్సరాల ముందు ఈ శిలాజాలు భూమి మీద ఏర్పడ్డాయన్నది వారందరూ కూడా నిర్ధారించడం జరిగింది. దానికి మన పురాణాల్లో చెప్పిన 17 కోట్ల సంవత్సరాల ముందు స్వామివారు ఇక్కడ ఆవిర్భవించారన్న దానికి కూడా సమన్వయంగా ఉన్నది. కాబట్టి మనం స్వామివారు 17 కోట్ల సంవత్సరాల ముందు ఇక్కడ ఆవిర్భవించారని చెప్పవచ్చు. ఈ యుగాంతరాల తర్వాత ప్రళయం వచ్చి ఈ భూలోకం అంతా కూడా సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. తర్వాత మళ్ళా పునర్జీవనం జరుగుతూ ఉంటుంది. అట్లా ఈ కలియుగ ప్రారంభంలో స్వామివారు ఈ ప్రళయంలో భూమిలో ఉండిపోయి ఉన్నారు. ఈ కలియుగ ప్రారంభంలో మా మూల పురుషుడైనటువంటి గోపీనాథ దీక్షితుల వారు ఇక్కడ వరాహస్వామి వారికి సేవ చేసుకుంటూ ఉన్నారు. వారికి స్వప్నంలో కనపడి శ్రీ ఆదివరాహస్వామి ఆలయానికి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద నా యొక్క స్వరూపం ఉన్నది, మీరు మీ వంశీకులు మమ్మల్ని ఆరాధించవలసిందిగా స్వామివారు ఆజ్ఞాపించడం,
తర్వాత రంగదాసు అనే భక్తుడి సహాయంతో గోపీనాథ్ దీక్షితుల వారు ఆ యొక్క చింత చెట్టు కింద ఉన్న పుట్టని గోక్షీరంతో ఆవులంతా ఈ అడవి ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. ఆవులంతా పాలు సేకరించి ఆ పాలతోటి ఆ యొక్క పుట్టనంతా కరిగించి అక్కడ స్వామివారిని చూసి స్వామివారిని పైకి లేపి స్వామివారికి ఒక చిన్న ఆచ్ఛాదన ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి మా మూల పురుషుడు గోపీనాథ్ దీక్షితుల వారు ఇక్కడ కైంకర్యాలు ప్రారంభమయ్యాయి. ఎన్ని తరాల ఉంటుంది స్వామి మొత్తం ఇప్పటికి? సుమారు ప్రస్తుతం మాకు తెలిసినంత వరకు మా పెద్దవాళ్ళు చెప్పింది ప్రస్తుతం 49వ తరంలో మేము ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి ముందు కూడా ఉన్నారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. పురాణాల్లో కూడా ఈ గోపీనాథ్ దీక్షితులు రంగదాసుని సహాయంతో ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారి ఆరాధన మొదలు పెట్టారని, అక్కడి నుంచే స్వామివారిని వెలుగులోకి తీసుకొచ్చి ఈ యొక్క బాహ్య ప్రపంచంలోకి స్వామివారిని వెలుగులోకి తెచ్చింది కూడా శ్రీ గోపీనాథ్ దీక్షితుల వారి అన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. వాళ్ళ వంశం సంబంధించే కదా ఆ గోపీనాథ్ దీక్షితుల వంశానికి సంబంధించి భారద్వాజ గోత్రీకులు గోపీనాథ్ వంశానికి సంబంధించి మేమందరం కూడా అదే వంశాల్లో నుంచి తరతరాలుగా స్వామివారి కైంకర్యాలు చేసుకుంటూ ఉన్నాము. అనేక విధాలుగా వచ్చి అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి స్వామివారి కైంకర్యాలు చేస్తూ ఉన్నారు. వైకానస సాంప్రదాయం అంటే ఏంటి స్వామి? శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివారికి కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. స్వామివారి భూలోకంలోకి రావడానికి పూర్వంగా ఋషులందరినీ పిలిచి ఈ యొక్క నా యొక్క శిలాస్వరూపంలో నేను అర్చావతార స్వరూపంలో భూలోకంలో ఆవిర్భావం చెందుతాను, అట్లా ఆవిర్భవించిన నాకు ఉపచారాలు ఆరాధనలు చేసే యొక్క విధి విధానాల్ని మీరందరూ రూపొందించవలసిందిగా ఋషులందరినీ కోరుతారు. ఆ ఋషులందరూ కూడా మీకు అట్లా ఆవిర్భావించిన మీకు అర్చావతార స్వరూపమైన మీకు పూజలు చేసే యొక్క విధానాల్ని మేము రూపొందించలేము స్వామి, ఏదన్నా పొరపాటు జరిగితే అంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దానికి ఏదన్నా తరుణోపాయం మీరే సెలవివ్వాల్సిందిగా మహావిష్ణువుని కోరుతారు. అప్పుడు మహావిష్ణువు ఆయన ఆత్మస్వరూపంలో నుంచి వికనస మహర్షి అనే మహర్షి వారు ఆవిర్భవిస్తారు. ఆ వికనస మహర్షి ఈ స్వామివారి యొక్క ఆరాధన విధానాలు, స్వామివారి యొక్క ఆలయ నిర్మాణ విధానము, స్వామివారి యొక్క పూజా కైంకర్యాల విధానము, ఏ విధంగా ఏ యొక్క నియమ నిష్టలతోటి స్వామివారికి ఆరాధన చేయాలని, ఈ వైకానసులు ఎలా స్వామివారి యొక్క ఆరాధన కోసమే జన్మిస్తారు, వారు జన్మించిన దగ్గర నుంచి కూడా అనేక సంస్కారాలతో శుద్ధి అయ్యి స్వామివారి కైంకర్యాలు చేయడానికి ఎలా చేయాలి, ఏ విధంగా స్వామివారి కైంకర్యాలు చేయాలి, ఏ విధానంలో స్వామివారి ఆలయ నిర్మాణం జరగాలి మొదలైనవన్నీ కూడా శ్రీ వైకానస భగవత్ శాస్త్రంలో స్వామివారి భృగు, అత్రి, కశ్యప, మరీచి మహర్షులతో కలిపి ఈ యొక్క విధి విధానాలన్నీ రూపొందించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారమే శ్రీవారి ఆలయంలో అన్ని నిత్య కైంకర్యాలు, వార కైంకర్యాలు, మాస కైంకర్యాలు, పక్ష కైంకర్యాలు, ఋతువు కైంకర్యాలు, ఆయన కైంకర్యాలు, సంవత్సర కైంకర్యాలు కూడా వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. కాదు స్వామి, ఇప్పుడు స్వామివారే నిర్ణయించుకొని వచ్చారు స్వామి, ఆయన నిర్ణయాది ప్రకారమే ఈ రోజు మనకి ఆ స్వామివారి కైంకర్యాలు జరుగుతున్నాయి. అంతే, స్వామివారే సాక్షాత్తుగా వికనస మహర్షి వారిని ఆయన ఆత్మస్వరూపంలో నుంచి బయటకు వస్తారు. ఆ వచ్చిన వికనస మహర్షి వారు స్వామివారిని ఏ విధంగా చేస్తే సంతృప్తికరంగా ఉంటారు అనే విధానాన్ని రూపొందించారు కాబట్టి శ్రీ వైకానస భగవత్ శాస్త్రం అనే పేరు వచ్చింది. ఆ శ్రీ వైకానస భగవత్ శాస్త్రాన్ని ఆచరించే మా కుటుంబీకులు, ఇతర వైకానస కుటుంబీకులంతా కూడా ఆయా దేవాలయాల్లో వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం కూడా పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. తిరుమలలో కూడా మొదటి నుంచి శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారమే శ్రీ మహావిష్ణువు యొక్క ఆత్మస్వరూపంలోంచి ఉద్భవించిన వికనస మహర్షి వారు నిర్దేశించిన విధానాల ప్రకారమే పూజా కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారికి మామూలుగా భోగం ఎన్నిసార్లు ఇస్తారు స్వామి? అంటే స్వామివారికి ప్రతిరోజు షట్కాల ఆరాధనలు జరుగుతాయి. 6 కాలాల్లో స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. సుప్రభాత సేవ, తర్వాత తోమాల సేవ, సహస్రనామార్చన, ప్రాతకాల నైవేద్యము, తర్వాత మాధ్యాహ్నిక ఆరాధన, మాధ్యాహ్నిక ఆరాధనలో అష్టోత్తర శతనామావళితో అర్చన, మాధ్యాహ్నిక నైవేద్యము, తర్వాత స్వామివారికి సాయంకాలం వరకు సర్వదర్శనం జరుగుతూ ఉంటుంది. సాయంకాల నైవేద్యము, తర్వాత అర్ధరాత్రి నైవేద్యము, తర్వాత ఏకాంత సేవలో భాగంగా స్వామివారికి గోక్షీరము, పాలు, పండ్లు నైవేద్యంతో ఈ షట్కాల పూజలు అంటే 6 కాలాల్లో స్వామివారికి పూజా కైంకర్యాలు పూర్తయి ఏకాంత సేవతో దేవాలయం మూసివేయబడుతుంది. స్వామి, ఇంకోటి స్వామివారికి నైవేద్యం ప్రసాదించేటప్పుడు మామూలుగా కొత్త కుండలో పెంకులో ఇస్తారంటున్నారు కదా, అంటారు కదా. అది గతంలో ఈ కుండల్లోనే వచ్చే ప్రసాదాలు కొద్దిగా వస్తాయి, మిగతా అంతా గంగాళాల్లోనే వస్తూ ఉంటాయి. కుండలో అనేది గర్భాలయంలో తీసుకొచ్చి ఆయనకి అదే అంటేనే ఎక్కువ ఇష్టం అంటారని అట్లా లేదు. మామూలుగా
లోపల వచ్చే వెండి గంగాళాల్లో తీసుకొచ్చి మొదట మాత్ర అనే ప్రసాదాన్ని గర్భాలయం లోపల పెట్టి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇదివరకు ఈ కుండల్లో కూడా కొంత ప్రసాదాలు మనం ఇంటికి తీసుకురావడానికి కొద్దిగా ఆ కుండల్లో కొంచెం పగలగొట్టి అర్ధ కుండలో ఈ యొక్క ప్రసాదాలు 4 రకాలు వేసుకొని స్వామివారికి ఆరాధన అయిన తర్వాత దాన్ని మన అర్చకుల నిలయానికి తీసుకొని వచ్చి అర్చకులంతా కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారు. ఆ ప్రకారం ఆ కుండల్లో కుమ్మరిదాసు వారు ఆ కుండల్ని తయారు చేసేవారు. వారందరూ కూడా ఆ సాంప్రదాయం ప్రకారం కూడా జరిగేది. ఇప్పుడు స్వామివారికి ప్రతిరోజు ఉదయం మాత్ర అనే మొదటి ప్రసాదమే నైవేద్యంగా ఉంటుంది. ఈ మాత్ర అనే ప్రసాదము మాతృప్రసాదము, అదే కాలక్రమేణా మాత్రగా రూపాంతరం చెందింది. స్వామివారు భూలోకానికి వచ్చి పద్మావతి పరిణయార్థమై అడవుల్లో పద్మావతి దేవి కోసం వెతుకుతున్న సమయంలో ఒకళమాతాదేవి స్వామివారిని ఆశ్రయానికి వస్తుంది. స్వామివారు ఒకళమాత ఆశ్రయంలోకి చేరిన తర్వాత ఆశ్రమంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆ కాలంలో అన్నంలో ముందు రోజు రాత్రి పాలు వేసి చేమిరి వేసేసిన తర్వాత పొద్దున్నే ఆ యొక్క పెరుగు ప్రసాదం తయారవుతుంది, పెరుగన్నంలాగా. దాన్ని మాత్ర ప్రసాదం అంటారు. ఆ ప్రసాదమే స్వామివారికి మొట్టమొదటిగా నైవేద్యం అవుతుంది. తర్వాత శుద్ధాన్నము, తర్వాత తింత్రిని రసాన్నం అంటే పులిహోర, తర్వాత మిరియాలతో తయారు చేసిన పొంగలి, తర్వాత దద్దోజనము, చక్కెర పొంగలి, సీర, ఇట్లా అనేక రకాలైన ప్రసాదాలు స్వామివారికి అరణించే నైవేద్యాలుగా సమర్పిస్తూ ఉంటారు. స్వామి ఇప్పుడు కలియుగంలో దాదాపు స్వామి ఎప్పుడు నిలబడుకొని ఉంటాడు కదా, స్వామికి రెస్ట్ అనేది లేదంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? స్వామివారు రెస్ట్ తీసుకునేదంటే దేవతలకంతా కూడా మన పంచాంగం ప్రకారం కూడా ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలం అనేది సంవత్సరం మనకి ఈ ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలము 6 నెలలు ఉంటుంది. ఈ 6 నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలం అంతా దేవతలందరికీ, పితృదేవతలందరికీ కూడా పగలుగాను, దక్షిణాయన పుణ్యకాలాన్ని రాత్రిగాను చెప్తారు. కాబట్టి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నిలబడి ఉన్నా కానీ వాళ్ళకి ఈ యొక్క సమయం ఎక్కువ. వారికి ఒక రెప్పపాటు కాలంలో మనకి 1 సంవత్సరం కింద కూడా లెక్క వస్తుంటుంది. అట్లా ఉంది కాబట్టి స్వామివారికి ఎప్పుడు అట్లా భక్తుల రక్షణార్థమై భూలోకంలో అవతరించారు. కాబట్టి స్వామివారు ఎల్లవేళలా భక్తులను రక్షిస్తూ అనుక్షణం గోవింద నామావళితో స్మరించిన వారికి అందరికీ కూడా ఆ అభయం ఇచ్చి స్వామివారు కాపాడుతూ ఉంటారు. ఆ ప్రకారమే అనేక లక్షలాది మంది భక్తులు తిరుమల క్షేత్రంలో ఎన్నో వ్యయ ప్రయాసాలు కొనర్చి నడిచి వచ్చి, కాలినడకను వచ్చి, డబ్బు ఉండేవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు కూడా భక్తితోటి స్వామివారిని కొలిచి సకల శుభాలని పొందుతూ తిరిగి స్వామివారికి దర్శనానికి వస్తూ ఉంటారు. స్వామి ఇంకోటి, స్వామివారి మహత్యం గురించి చెప్పండి స్వామి. మీకున్న అనుభవాన్ని కానీ, భక్తుల యొక్క అనుభవం కానీ. కలియుగ ప్రత్యక్షలో, కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా ఉన్న తిరుమల క్షేత్రంలో కోరుకున్న కోరికలన్నీ తీర్చే పొంగు బంగారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తులందరికీ కూడా ఎన్నో రకాలైన కోరికలు నెరవేరుస్తూ ఎన్నో రకాలైన అనుభవాల్ని వాళ్ళకి స్వీయ అనుభవాలుగా వారికి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. స్వామివారు నామావళి జపంతో మాత్రమే, గోవింద నామావళితో మాత్రమే పరమానంద భరితుడైపోయి భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటారు. అట్లాగే మాకు కూడా స్వామివారు ఈ జన్మను ప్రసాదించడం ఎంతో మహద్భాగ్యంగా భావించి మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వారు చేస్తున్న విధానాలు, శాస్త్రాలు, సాంప్రదాయాలు, ఆచారాలన్నీ కూడా వారి దగ్గర నుంచి మేము స్వీకరించి పరంపరగా స్వామివారి ఈ సేవ చేసుకునే భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారు మాకు కలిగించారు. ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం చేత, ఆ తల్లిదండ్రుల కడుపులో మేము జన్మించడం చేత స్వామివారిని ప్రత్యక్షంగా ప్రతినిత్యం ఒక బాలునికి తల్లి ఎలా సేవలు చేస్తారో పుట్టిన అప్పుడే బాలునికి, అదేవిధంగా స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ నుంచి స్వామివారిని మేలుకొలిపి ఒక పసి బాలునికి సేవ చేసినట్టుగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి, భయభక్తులతోటి పెద్దవాళ్ళు చెప్పిన విధంగా, శాస్త్రాల్లో నిర్దేశించిన విధంగా మంత్రయుక్తంగా వైకాంస భగవత్ శాస్త్రంలో నిర్వచించిన ఒక పద్ధతులను అనుసరించి స్వామివారికి సుప్రభాత సేవ నుంచి మేలుకొలిపి ఏకాంత సేవ వరకు స్వామివారిని పడుకోబెట్టేంత వరకు ప్రతినిత్యం ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటాం. నమస్తే స్వామి, మీకున్నటువంటి విలువైనటువంటి సమయాన్ని మా కడప వార్త ప్రేక్షకులకు ప్రసాదించినందుకు, ముఖ్యంగా స్వామి యొక్క సాన్నిహిత్యంలో, ఆయన సన్నిధానంలో మీరు రోజుకి ఎన్ని గంటలు గడుపుతారో ఒకసారి మా ప్రేక్షకులు వివరించండి స్వామి. ఆ మహద్భాగ్యం ఎవరికి కలగదు. భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతో, ఇక్కడ 4 కుటుంబాలు ఉన్నాయి. గొల్లపల్లి కుటుంబం అని, ఆ గొల్లపల్లి కుటుంబ వంశానికి చెందిన మేమంతా కూడా స్వామివారి కైంకర్యాలు చేసుకుంటూ ఉంటాము. మా తమ్ముడు కొడుకులు వారందరూ కూడా చేస్తున్నారు. గొల్లపల్లి కుటుంబం
పైడిపల్లి కుటుంబం, తిరుపతమ్మ కుటుంబం, పెద్దింటి కుటుంబం. ఈ 4 కుటుంబాలు సుమారు 40కి పైగా అర్చకులుగా ఈ యొక్క స్వామివారి నిత్య సేవలన్నీ చేసుకుంటూ ఉంటారు. ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు దాదాపు 22 గంటల పాటు స్వామివారి సన్నిధానంలోనే ఉండి స్వామివారికి అనునిత్యం అనుక్షణం కంటికి రెప్పలాగా స్వామివారిని చూసుకుంటూ స్వామివారికి 6 కాలాల్లో నైవేద్యాలు సమర్పిస్తూ అభిషేకాదులు చేసుకుంటూ అలంకరించుకుంటూ పశుబాలుడికి ఒక తల్లి ఏ విధంగా అలంకారం చేస్తుందో ఆ విధంగా స్వామివారికి మేమందరం భక్తి శ్రద్ధలతో సేవ చేసుకుంటూ ఉన్నాం. ఓకే, నమస్తే స్వామి. థ్యాంక్ యూ స్వామి. మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మెనీ థ్యాంక్స్. ఓం నమో వెంకటేశాయ.